ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మనకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 9 శుభ సంకేతాలు ఏంటి? అలాగే ఆ సంకేతాల ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి? అలాగే ఆ సంకేతాలను బట్టి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే, వారి జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా కానీ ఈ సమస్యల నుండి మేము ఎప్పుడు బయటపడతాం, అలాగే ఎప్పుడు మేం ఆర్థికంగా పురోగతి సాధిస్తాం అని ఎదురు చూడటం ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం. అలాగే ధనాన్ని సంపాదించటానికి మనిషి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మనం ఈ సమాజంలో బ్రతకాలి అంటే కనుక ధనమే ప్రధానమైంది. ధనం లేనిదే మనం ఏ పని కూడా చేయలేం. మనం తినటానికి తిండి దగ్గర నుండి నివాసం ఉండటానికి ఇల్లు, ఇలా ప్రతి ఒక్క అవసరానికి కూడా ధనం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధనాన్ని ఇంకా సంపాదించాలని భావిస్తూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో తృప్తి అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ముఖ్యంగా వారి యొక్క జీవితంలో వారికంటే పై స్థానంలో ఉన్నవారిని చూసి అటువంటి రోజులు మాకెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కాలం చాలా విలువైంది. ఒక్క క్షణం గడిచిపోయినా కాని మళ్లీ ఆ క్షణాన్ని వెనక్కి తిరిగి తీసుకుని రాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైందిగా పరిగణించేవారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభనష్టాలు, సుఖదుఖాలు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అలాగే అదృష్టం అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని కూడా మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుడికి వెల్లడించారు. హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథ అనుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుణ్ణి కలవటానికి వెళ్లారు. హే కృష్ణ, మనుషుల యొక్క జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేత కాలాన్ని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు, మనుషులకు అదృష్టం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కాని చాలామంది నేనిచ్చే సంకేతాలను గుర్తించలేరని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారదమునితో చెబుతాడు. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే, అలాగే కృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది, బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో, అంటే ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని మొదటిగా సూచించబడే సంకేతం. అలాగే రెండవ సంకేతం విషయానికి వస్తే, ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లు కల వస్తే కనుక వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి సంకేతం. అలాగే మూడవ సంకేతం, ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే వారి యొక్క కోపం కూడా ఆ సమయంలో నియంత్రించబడుతుంది. అలాగే నాల్గవ సంకేతం, ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వారికి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మీ ఇంటికి వచ్చిన గోమాతని మీరు ఖాళీగా పంపించకుండా ఖచ్చితంగా ఏదైనా ఆహార పదార్థాన్ని దానికి తినిపించాలి. అప్పుడే మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. గోమాతను మీరు ఖాళీగా పంపించారంటే మీరు ఈ సూచనను అర్థం చేసుకోలేదని భగవంతుడు మీకు వచ్చే మంచి రోజులను కూడా ఆపేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గోమాతను సకల దేవతా స్వరూపంగా భావిస్తాం కాబట్టి గోమాత మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహారాన్ని అందించాలి. అలాగే 5వ సంకేతం, సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు ఉన్నత స్థానానికి వెళ్లబోతున్నారని దానికి సంకేతం. కాబట్టి ఎప్పుడైనా సరే కోతి మీ ఇంట్లోకి వచ్చి
ఏదైనా ఆహార పదార్థాన్ని తింటున్నట్లుగా మీరు చూస్తే దాన్ని తరమటానికి ప్రయత్నం చేయకండి. అలాగే 6వ సంకేతం విషయానికి వస్తే ఎవరి ఇంటికైతే చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని, వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని కూడా దానర్థం. అలాగే 7వ సంకేతం చూసినట్లయితే కనుక ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం. అంటే భగవంతుడి ఫోటో కాని లేకపోతే ప్రతిమ కాని చూసినప్పుడు మీరు భగవంతుణ్ణి చూస్తే భగవంతుడు మీదిక్కే చూస్తున్నట్లు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే దానర్థం మీకు అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని. అలాగే 8వ సంకేతం ఏమిటి అంటే కనుక పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని దానర్థం. అంటే మీ చెయ్యి షివరింగ్ అవుతున్నట్లుగా పురుషులకి కుడి చెయ్యి అలాగే ఆడవారికి ఎడమ చెయ్యి షివరింగ్ అవుతున్నట్లుగా కనుక కనిపిస్తే ఆ సంకేతానికి అర్థం మీ ఇంట్లో అతి త్వరలో శుభం కలగబోతుందని దానర్థం. దాన్ని గమనించి మీరు ఆ భగవంతుడికి ఖచ్చితంగా నమస్కరించండి. అప్పుడే భగవంతుడు మీకు పంపించిన సంకేతాన్ని మీరు అర్థం చేసుకున్నట్లుగా భగవంతుడు భావించి మీకు శుభ గడియలను అతి త్వరలో మీ ముందుకు పంపిస్తాడు. అలాగే 9వ సంకేతం ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్లే సమయంలో గోమాత కాని సాధువు కాని ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు. ఈ విధంగా ఇటువంటి 9 సంకేతాలు కనిపిస్తే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకో 5 సంకేతాలు కనిపిస్తే కూడా ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు. కప్పలు, పాములు, చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడటం, భయపడటం మనం చేస్తూ ఉంటాం. అయితే అవి ఇంట్లోకి రావటం ఎంతో శుభకరమని చాలా మందికి తెలియదు. కాని శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధించాలి, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే ధనలాభానికి సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం, శ్రేయస్సు, పెరుగుదలను కూడా సూచిస్తుంది. చిలుక ఇంట్లోకి రావటం అనేది శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి యొక్క వాహనం కాబట్టి చిలుక ఇంట్లోకి రావటం అనేది సంపద లాభం, వ్యాపార వృద్ధిని కూడా సూచిస్తుంది. అలాగే మీ ఇంట్లోకి తాబేలు రావటం అనేది కూడా ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలచరాలకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. అలాగే మీ ఇంట్లోకి 2 తలల పాము వచ్చిందంటే కూడా భయపడటం అలా ఉంచి దాన్ని చంపే వరకు చాలా మంది వదిలిపెట్టరు. అయితే 2 తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి. అలాగే ఇంట్లోకి కప్పలు రావటం అనేది కూడా కంపరంగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. భయంతో పాటు చికాకు పడటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కప్పలు ఇంట్లోకి రావటం అనేది శుభానికి ప్రతీకగా భావించటం జరుగుతుంది. అలాగే నల్ల చీమలు ఇంట్లోకి వస్తే కూడా మీకు ధనలాభం కలుగుతుందని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని సంకేతాల ద్వారా వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని, అలాగే ధనలాభం కలగబోతుందని వారు అర్థం చేసుకోవాలి. చూశారు కదండి, మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 9 సంకేతాలు ఏంటి, అలాగే లక్ష్మీ కటాక్షం కలగబోయే ముందు మీకు వచ్చే సంకేతాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.